నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దివ్యము ఇది అందించాలి కీర్తనలు 9వ కీర్తన 1 నుంచి 5 వరకు చదువుతాం. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేము గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. మరి సహోదరునికి సంఘ తరపున తెలియజేస్తున్నాము. మరి మన మధ్యలో దైవజనులు వచ్చి ఉన్నారు, మరి వాక్యాన్ని మనకు అందిస్తారు. అంతకన్నా ముందుగా చేయవచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి ఒకసారి క్రీస్తునామమున నాయకత్వం తెలియజేస్తున్నాము. మరి ఎమ్మెల్యమ్మ దేవర పోగు ఎలీషా గారుల కుమారుడైన సంసోద్ అని నేను క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను ప్రేమించి తన కృపను, తన యొక్క దీవెనలను, ఆశీర్వాదాలను మనందరిపై అనుగ్రహిస్తున్నాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. అదేవిధంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ నూతన సంవత్సరంలో మొదటి ప్రభుదినం యొక్క శుభాకాంక్షలు కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దేవుని వాక్యానికి మనం ఈ సమయాన్ని అప్పగించాం కాబట్టి అందరూ కూడా కొద్దిసేపు దేవుని వాక్యానికి సమయం ఇచ్చి దేవుని వాక్యం కావాల్సిందిగా మనవి. రైట్, ఉదయకాలం ముందు మనం నేర్చుకోబోతున్నటువంటి వాక్యము దేవుడే శాశ్వతుడు అనేటువంటి పాఠాన్ని నేర్చుకుందాం. రావటం కూడా పైన కూర్చుంటే బాగుంటుంది. మా ఆశ రావటానికి కూడా వచ్చి పైన కూర్చుంటే బాగుంటుంది అనేది మా యొక్క ఆశ. వచ్చి కూర్చుంటే అది ఆయనకు ఘనత కాదు, పెద్ద ఆయన కుమారుడిగా అది పెద్ద ఆయనకు ఘనత. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, దినములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అదేవిధంగా పండుగలు అనేవి కూడా వస్తూ పోతూనే ఉంటాయి. ఇవన్నీ ఏవి కూడా మనకు ప్రాముఖ్యము కాదు, మనకు దేవుడు మాత్రమే ప్రాముఖ్యము. అందుకే ఈరోజు మనం చదువుకోబోతున్నటువంటి వాక్యము దేవుడే శాశ్వతుడు. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనంలో, ప్రసంగి గ్రంథము
మొదటి అధ్యాయం 13వ వచనంలో ఒకసారి ఈ మాటను మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము ఆకాశం కింద జరుగునది అంతటిని జ్ఞానం చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపెదిని వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. చదవనటువంటి ఈ మాటను గమనించండి. 11వ అధ్యాయంలో ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. ప్రభునందు ప్రియులారా, ఒక సలహా మనం తీసుకోవాలి అంటే, ఒక మంచి సజెషన్, ఒక మంచి ఆలోచనను మనం తీసుకోవాలి అంటే మనం ఎవరి యొద్ద నుండి తీసుకుంటాము అంటే గొప్ప జ్ఞానము కలిగినటువంటి వ్యక్తుల యొద్ద మనము తీసుకుంటాం. ఆ తర్వాత పెద్దల యొద్ద కూడా మనం ఒక మంచి ఆలోచనను అడుగుతాం. పెద్దలారా, మరి ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుందని పెద్దలను అడుగుతాం. ఎందుకంటే పెద్దల యొక్క జ్ఞానం ఉన్నది అని యోగు గ్రంథంలో దేవుడు సెలవిచ్చాడు. ఇక్కడ మరి ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి వాటన్నిటిని గురించి తెలుసుకోవాలి అంటే మరి అంత గొప్ప జ్ఞాని ఎవరున్నారయ్యా ఈ భూమి మీద? ఈ భూమి మీద అనంత జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ఎవరున్నారు అని తరచి చూస్తే కనుక బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నారు. ఆయనే సొలొమోను మహారాజు. చరిత్ర చెబుతున్నటువంటి విషయము, బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి విషయము, సొలొమోనుకు ముందున్నటువంటి రాజులలో కానీ సొలొమోను తర్వాత ఉన్నటువంటి రాజులలో కానీ ఆయనంతటి జ్ఞానవంతుడు ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు మనం ఏ ఆలోచన అడగవలసి వచ్చినా, ఏ ఆలోచన అడగాలి అనుకున్నా, ఎవరిని అడిగితే అది సబబుగా ఉంటుంది అంటే ఖచ్చితంగా అది ఎవరు కాదు, సొలొమోను మహారాజును గనక అడిగితే దేవుడు ఆయనకు అనంతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇక ఆయన చెప్పిన మాటకు తిరుగుండదు. ఒకవేళ నేను నా సొంత జ్ఞానంతో ఒక మాట చెబితే దానికి ఒకవేళ తిరుగు ఉండొచ్చేమో, కానీ సొలొమోను మహారాజు జ్ఞానమును వినటానికి భూ దిగంతముల నుండి, దేశ దిగంతాల నుండి రాజులే వచ్చి ఆయన మాటలను వినేటువంటి వారు, ఆయన మాటలలో ఉండేటువంటి జ్ఞానాన్ని వినేటువంటి వారు జీవితాన్ని అంత చక్కగా తరచి జీవితాన్నంతటినీ కూడా ఆయన ఒడగట్టి చూసినటువంటి వ్యక్తి. ఆయన అంటున్నాడు కదా ఈ మాట 13వ వచనంలో, ఆకాశం క్రింద జరుగుదానంతటిని నా జ్ఞానం చేత నేను విచారించి తెలుసుకోవటానికి నేను ప్రయత్నిస్తే ఆ ప్రయాసంతా కూడా చాలా కఠినంగా ఉంది. అంటే భూమి మీద మన దినములు చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి సూర్యుని క్రింద జరుగునది అంతా కూడా వ్యర్థమే అని చెప్తున్నాను. అంటే సూర్యుని క్రింద జరుగునది అంతా కూడా వ్యర్థమే అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. వ్యర్థము అనేటువంటి మాట మన తెలుగులో అది చాలా చాలా విపరీతమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. కానీ ఈ పాత నిబంధన రాయబడినటువంటి హిబ్రూ భాషలోకి కనుక మనం వెళ్తే దీన్ని ఏమంటారు అంటే క్షణకాలము ఉండునది. ఇక్కడ ఉపయోగించబడిన పదం ఏంటి అంటే క్షణకాలము ఉండేది, శాశ్వతమైనది కాదు. సూర్యుని క్రింద జరుగునవన్నీ కూడా అవి శాశ్వతమైనవి కావు అని అర్థం. వ్యర్థం అంటే మళ్ళీ ఏం చేసినా వేస్టే.
ఒకడు 100 మంది పిల్లలను కనినా వ్యర్థమే అంటాడు. అంటే 100 మంది పిల్లలను కంటే వ్యర్థమా? సరే కాదుగా. కానీ ఆ 100 మంది పిల్లలను నువ్వు ఎందుకు కన్నావో ఆ కనినటువంటి నీ ఆలోచన క్షణకాలం మాత్రమే ఈ భూమి మీద, అది శాశ్వత కాలము ఉంటున్నది కాదు అనే ఉద్దేశంతో ప్రసంగి జ్ఞాని ఈ మాటను రాస్తూ ముందుకెళ్ళాడు. ఇప్పుడు ఇంకా ఆయన అడుగుదాం ఒకసారి, సొలొమోను రాజా, నేను ఈ భూమి మీదకి వచ్చాను, ఈ భూమి మీద నేను ఇలా బ్రతకాలనుకుంటున్నాను. నాకు దేవుడు వద్దు, నాకు దయ్యం వద్దు, నాకు ఎవరు వద్దు, నేను నా ఇష్టానుసారంగా బ్రతకాలి అనుకుంటున్నాను. అందుకే కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రికలో ఒక మాట మనకు తెలియజేయబడుతుంది. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 32 మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమే, మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనక తిందము త్రాగుదము, రేపు చనిపోదుము గనక తిందము త్రాగుదము. ఇక్కడ ఇంతమంది దేవుని యొద్దకు వచ్చాము, మనలో కూడా ఇంకా తిందాము, త్రాగుదాము, తిరుగుదాము, ఇది చేద్దాం, అది చేద్దాం, దీన్ని అనుభవిద్దాం, దాన్ని అనుభవిద్దాం, దాని అంతేంటో చూద్దాం, దాని అంచేంటో చూద్దాం అని ఇప్పటికీ కూడా మనలో కూడా కొందరికి ఈ ఆలోచనలు ఉంటాయి. రేపు చనిపోదుము కనుక ఏం చేయాలి? తిందము త్రాగుదము, తిందము త్రాగుదము. మరి ఈ ఆలోచన మంచిదేనా? ఈ ఆలోచన మంచిదేనా? మరి మంచిదేనా అని మనం తెలుసుకోవాలంటే దేవుని జ్ఞానం చేత ఒక ఆయన జ్ఞానాన్ని రాశాడు, జ్ఞాన పుస్తకాన్ని రాశాడు. ఆయన అడుగుదాం ఒకసారి, రేపు చనిపోదుము గనక తిందము త్రాగుదము అనే భూమి మీద మనుషులు ఆశిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు మనుషులకు ప్రయోజనాన్ని ఇస్తుంది? ఎందుకంటే మనం ఏం చేసినా కూడా దానికంటూ అర్థము పరమార్థం అనేది ఉండాలి కదా. బురదలో పొరలాడిన పందిలాగా, తాను కక్కిన దానికి మరలిన కుక్కలాగా కదా, ఏ ఆలోచన లేని మనిషిలాగా మనం ఉండకూడదుగా. మనం చేసే ప్రతి ఆలోచన వెనక, మనం చేసే ప్రతి పని వెనక ఒక అర్థం ఉండాలి, ఒక పరమార్థము ఉండాలి. మన నాయకుడు సేవ కొరకు ప్రాణం పెట్టే వరకు వెళ్ళాడంటే దాని వెనక ఏదో ఉంది, దాని వెనక అర్థము పరమార్థం ఉంది. ఎవరు కూడా ఆయనను ఎంత తెలియలేదు ఎలీషా, నీకు ఎవరైనా దేవుని సేవ కొరకు ప్రాణిస్తారా అని అనగలిగేటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఎవ్వరు లేకపోరు. అర్థమవుతుంది కదా. కాబట్టి రేపు చనిపోదుం గనక తిందము త్రాగుదము, ఇంకా లోకానుసారంగానే ప్రవర్తిద్దాం అనుకుంటున్నావే, సరే నా మాట వద్దు, మీ మాట వద్దు, ఎవరి మాట వద్దు. అనంత జ్ఞాని అయినటువంటి దేవుని ద్వారా డైరెక్ట్ గా జ్ఞానాన్ని పొందినటువంటి సొలొమోను మహారాజు ఏమంటున్నాడు ఒకసారి మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము కింద తాము బ్రతుకు కాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించరో చూడవలనని తలంచి నా దేహమును ద్రాక్షారసం చేత సంతోషపరచుకుంటున్ననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటే. మనమే కాదు, సొలొమోను మహారాజు కూడా తన జీవితంలో ఒకానొక క్షణాన ఆయన ఏమనుకున్నాడో తెలుసా? చూడండి ఒకసారి 3వ వచనము.
నా మనస్సు ఇంకను జ్ఞానమును అనుసరించుచుండగా ఆకాశం క్రింద తాము బ్రతుకు కాలమంతా ఈ మనుష్యులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని నా దేహమును ద్రాక్షారసము చేత సంతోష పరుచుకొందును. ఈ భూమి మీద మనుషులు సంతోషం కావాలి, సంతోషం కావాలి, ఆనందం కావాలి, ఆనందం కావాలి అని కోరుకుంటున్నారు. ఒక్కరు కూడా దేవుడు కావాలి, శ్రమ వచ్చినా పర్వాలేదు, కష్టం వచ్చినా పర్వాలేదు, దేవుడే కావాలి అనుకోకుండా తినాలి, త్రాగాలి, సంతోషించాలి అని అనుకుంటున్నారు. ఒక్కసారి చూద్దాం, ఆ వైపు ఒక్కసారి వెళ్దాం, ఆ వైపు ఒక్కసారి వెళ్ళి ద్రాక్షారసము చేత సంతోషపరచుకొందునని నేను అనుకుంటుని. నేను కూడా ఒక్కసారి ద్రాక్షారసాన్ని, మద్యాన్ని తాగి చూస్తాను ఒక్కసారి. అందులో శాశ్వతమైన ఆనందం ఏమైనా ఉందా? అదేమైనా శాశ్వతమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుందా? ఆ ద్రాక్షరసము, మద్యము అనేది మన జీవితానికి అర్థాన్ని, పరమార్థాన్ని ఇస్తుందా అని ఒక్కసారి ద్రాక్షరసము చేత నన్ను నేను సంతోషపరుచుకుంటాను అనుకున్నాడు. కష్టపడి నంబర్ 1, జీవితంలో సంతోషము ఎక్కడుంది? ఒకవేళ మద్యం, మందు తాగే దాంట్లో ఏమైనా శాశ్వతమైన ఆనందం ఉందా అని సొలొమోను వెతికాడు. ఆయన జ్ఞాని కాబట్టి వెతికాడు. పరిశోధిస్తారు, ఓకేనా? ఎందుకు పరిశోధించాలి? అది తప్పు అని తెలిసినప్పుడు ఎందుకు పరిశోధించాలి అంటే, సైనైడ్ అనేది ఒకటి ఉంటుంది. సైనైడ్ అని ఒక కెమికల్, అది నాలుక మీద పెట్టుకుంటే చాలు, ఏమవుతాం? చనిపోతాం, వెంటనే క్షణాల్లో చనిపోతాం. అలా అది మనకు తగిలితే క్షణాల్లో చనిపోతాం అనేది కూడా ఒకరు పరిశోధన చేసి మనకు చెప్పినది. అంటే వాళ్ళు కూడా దాన్ని ఏం చేయాల్సిందే? పరిశోధించాల్సిందే. ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా కొంతమంది శాస్త్రవేత్తలు తమ ప్రాణాలకు తెగించి కొన్నింటిని ఈ లోకానికి జ్ఞానంగా అందిస్తారు. అది తర్వాత ఉపయోగించే వాళ్ళను బట్టి అది మంచిగా చెడుక అనేది తర్వాత ఆ విషయం, ఓకేనా? రైట్గా ద్రాక్షారసము చేత నన్ను నేను సంతోషపరచుకొందును అని ఇక ఆయన కూడా ఏం చేశాడంట? ద్రాక్షారసము చేత మత్తుడై ఉండటానికి అలవాటు పడ్డాడు. చూద్దాం ఇందులో సంపూర్ణ సంతోషం ఉందా అని. అయితే దేవుని వాక్యం ఇలా అంటుంది, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాయబడినటువంటి యవనస్తులు తక్కువ తీసి చదవడానికి. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనివాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు. భుజింపను కూడదని మీకు వ్రాయిచున్నాను. రైట్, సొలొమోను చూద్దాం ఇందులో ఎంత సంతోషం ఉందో అని చూద్దామని వెళ్తే దేవుడు అంటున్నాడు, నాయన త్రాగుబోతులతో సహవాసము చెయ్యొద్దు. త్రాగొద్దు కాదు, తాగొద్దు కాదు, త్రాగుబోతులతో సహవాసము చెయ్యొద్దు. తాగి వాహనము నడపొద్దు. లోక సంబంధంగా కరెక్టే, కానీ కదా అసలు తాకపోవడము ఇంకా మంచిది. అలాగా ఇక్కడ కూడా పౌలు అంటున్నాడు, త్రాగుబోతులతో సహవాసమే చేయకూడదు అన్నాడు. అమ్మా